హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కిచెన్ వేస్ట్తో ఒక ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నానండి. దీనికి ఒక బకెట్తో బియ్యం కడుగు కానీ పప్పు నీళ్ళు కానీ తీసుకోవాలి. తర్వాత మనం కలెక్ట్ చేసుకున్నటువంటి వెజిటబుల్ పీల్స్ అన్నీ కూడా తీసుకోవాలి. నేనైతే అరటిపండు తొక్కలు, తర్వాత వంకాయ వేస్ట్, పచ్చరటికాయ తొక్కలు, తర్వాత పొటాటో పీల్స్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వాటిలో వేసుకోవాలి. ఏమీ లేదంటే ప్లెయిన్ వాటర్ కూడా తీసుకోవచ్చు. మా ఇంట్లో వేస్ట్గా ఉన్న శనగపిండి తీసుకున్నానండి. అది కూడా కొంచెం వాటర్లో కలిపి పోసుకుంటున్నాను. ఈ శనగపిండి ప్లేస్లో మీరు ఏదైనా పాడైపోయిన బియ్యం పిండి కానీ అది పడేసుకోకల్లా అది రీసైకిల్ చేసుకోవచ్చు. మనం ఏ పిండి అయినా వాడుకోవచ్చు. దాన్ని బాగా కలబెట్టండి. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా తీసుకున్నానండి. బెల్లం ఏం చేస్తుందంటే మనకి ఆ కంపోస్ట్ అది తయారైనప్పుడు స్మెల్ రాకుండా చూస్తుంది. తర్వాత సూక్ష్మ పోషకాలన్నీ కూడా డెవలప్ అవ్వడానికి కూడా మనకి బాగా ఉంటుంది. తర్వాత ఒక స్టిక్ తీసుకుని, కర్రది కానీ ప్లాస్టిక్ది కానీ తీసుకుని ఏదో ఒక డైరెక్షన్లో కలియబెట్టండి. కలిపిన తర్వాత ఏదైనా ఒక క్లాత్తో కానీ పేపర్తో కానీ కవర్ చేసి ఒక షేడ్ అంటే ఎండ తగలకుండా చల్లగా ఉండే ప్లేస్లో పక్కన పెట్టుకోండి. ఒక 2-3 రోజుల వరకు పెట్టుకున్న తర్వాత చూడండి, అది చక్కగా తట్లా వచ్చింది. అలా తయారైందో చూడండి. ఒక 2-3 రోజులు చాలు. తర్వాత దాన్ని అలా కలుపుకొని మనం దాన్ని వడపోసుకొని మొక్కలకి ఇచ్చుకోవాలి. ఎలా ఇస్తానో చూడండి. వడపోసుకున్న తర్వాత ఆ లిక్విడ్ని నేను ఒక 30 లీటర్స్ టబ్లో కలుపుకుంటున్నానండి. నేను వడపోసింది ఇంచుమించు 1 లీటర్ ఉంటుంది. దాన్ని ఆ టబ్లో కలుపుకుని మొక్కలకి డైల్యూట్ చేసి ఇస్తున్నానండి. ఆ డైల్యూట్ చేసినప్పుడు ఒక అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, జాగ్రత్తగా తీసుకోండి, ఏం కాదు. మనం అన్నీ చేసేవన్నీ ఆర్గానిక్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇలాంటి వీడియోలు రావాలంటే మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళకి కాదు కానీ కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.